ఖరీఫ్ సీజన్లో ఎగువన ఉన్న చివరి పొలం వరకు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న చర్యల్లో భాగంగా కృష్ణా పశ్చిమ డెల్టాలో 746 పనులకు 25 కోట్లు మంజూరు చేసిందని, నెల రోజుల్లోగా కాలువలు, మరమ్మతు పనులు, చెరువులు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రాజెక్టు కమిటీ కార్యవర్గ సమావేశంలో ప్రాజెక్టు కమిటీ నిర్ణయించింది. స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో గుంటూరు ఇరిగేషన్ పర్యవేక్షణ ఇంజనీర్ పులిపాటి వెంకటరత్నం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా పశ్చిమ డెల్టాకు మరమ్మతు పనులకు 25 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిందని, వీటిని సత్వరమే వినియోగించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. గత ప్రభుత్వంలో 70 నుంచి 80 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తే కూటమి ప్రభుత్వం 344 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. జూన్ 10లోగా పనులు పూర్తి కావాలని ఆయన చెప్పారు. కృష్ణా డెల్టాలో 144 నీటి సంఘాలు, 22 డిస్ట్రిబ్యూటివ్ కమిటీలు ఉన్నాయని చెప్పారు. పనుల నిర్వహణలో జాప్యం జరగకుండా పూర్తి చేయాలని వెంకటరత్నం కోరారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీధర్రావు మాట్లాడుతూ నీటి తీరు వసూళ్లు తక్కువగా వచ్చిన రైతుల కోసం ఖరీఫ్ సీజన్లో పంట కాలువలు, మరమ్మతుల కోసం ప్రభుత్వం కృష్ణా పశ్చిమ డెల్టాకు 25 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. వీటిని వెంటనే సద్వినియోగం చేసి పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశాన్ని ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ నువ్వుల సునీల్ చౌదరి పర్యవేక్షించగా చీరాల డ్రైనేజ్ డివిజన్ ఈఈ మురళీకృష్ణ, రేపల డ్రైనేజ్ డివిజన్ ఈఈ పి ప్రేమ్ కుమార్, అలాగే డిఈలు, ఏఈలు, ప్రాజెక్టు కమిటీ సభ్యులు, సబ్ క్వాలిటీ సభ్యులు పాల్గొన్నారు.